వద్దు ప్లీజ్. 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం సీక్రెట్గా. ప్రస్తుతం తను వేరే బ్యాంక్లో వర్క్ చేస్తుంది. ఎల్లుండి మా బ్యాంక్లో జాయిన్ అవుతుంది. లైఫ్లో తనకి 2 గోల్స్ ఉన్నాయి. జాబ్ మానేసి నా డిజైన్స్తో లాండ్రీ బుటిక్ స్టార్ట్ చేయాలి. రెండోది ఏంటి? కొట్టుకున్నా తిట్టుకున్నా మిస్ అవ్వకుండా రోజు ఇలా. ఇది కూడా నువ్వు డిజైన్ చేసావా? చూస్తావా? ఇప్పుడు వద్దే ప్లీజ్. ఎందుకు భయపడుతున్నావు? ఫైనల్ ప్రైస్ మేడం. మనం అక్కడ ఇక్కడ రొమాన్స్ చేస్తుంటాం కదా, ఈ ఇల్లే మనకి పర్ఫెక్ట్. వచ్చేస్తుంది. రే పండు, సూర్య, నువ్వు అంటే మనం అనుకున్న బడ్జెట్లోనే ఆ ఫ్లాట్ కొనొచ్చురా. ఎలా? రే, ఈ మంత్ ఎండ్ లో నీకు ఇన్సెంటివ్ బోనస్ కూడా వస్తుంది. గ్రాట్యుటీ డబ్బులు ఉన్నాయి, ఈపీఎఫ్ ఉంది, ఇంటి లీజ్ డబ్బులు కూడా ఉన్నాయి. డౌన్ పేమెంట్ కొంచెం ఎక్కువే కడదాం. ఈఎంఐ ఎవడు కడతాడు? కాబోయే కోడల్ని కట్నం అడుగుదాం. ఇచ్చే తీరాలని కండిషన్ పెడతాం. ఇవ్వకపోతే వీధికెక్కి అల్లరి చేద్దాం. కంట్రోల్ కంట్రోల్. బ్యాంక్ జాబ్ ఉన్నాడు ఊరికే దొరుకుతాడా అమ్మా? ఏంట్రా ఈ ఇల్లు మన బడ్జెట్లో లేదని ఎన్నిసార్లు చెప్పాలి? సరే, ఇప్పుడు 2 BHK గురించి ఏం చేద్దాం అంటావు? ముందు నీ షర్ట్ బటన్ లో ఇరుకున్న ఆ అమ్మాయి వెంట్రుకలు తీసిపడే. జాకీ చాన్ సినిమాలు, పీచ్ మిఠాయి, ఈ 2 విషయాల్లో అమ్మ తగ్గేదేలే. కానీ ఇంకా నో షుగర్, ఓన్లీ ఇన్సులిన్. అమ్మా, అది గాలికి చుట్టుకుంది. ఇంటిని ఇల్లాలిని ఒకేసారి చూపించేశావరా. అమ్మా, పీచ్ మిఠాయి తింటావా? పీచ్ మిఠాయి ముందు లోన్ అప్లై చేయి. అమ్మ చూసిన ఇల్లే తీసుకుంటున్నావానా? అది మన బడ్జెట్లో లేదురా. ఆ బడ్డీ టార్గెట్ కోసమే ఈ మంత్ లోన్ అప్లై చేస్తున్నావు బడ్డీ. వాట్ అబౌట్ మీ? మై పూలదండ. ఫ్రెండ్కి ఎక్కువ, కోలిక్కి తక్కువ. బట్ ఏదేమైనా ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఉండి తీరాలి. మ్యాటర్ లేదు కదా మీకా? లైటర్కి ఎప్పుడు ఇంతే, ఫ్రిక్షన్ లేకుండా ఫైర్ రాదు. లైటర్కా? నాకు నా స్కిల్కి నేను ఇక్కడ ఉండాల్సిన కాదు. మరి వెళ్ళిపోవచ్చుగా. సేల్స్ టార్గెట్ 0 ఉన్న వాళ్ళకి పూలదండేస్తారు. ఇన్సెంటివ్లా ఆ ఇన్సల్ట్ని ఎవ్రీ మంత్ వీడి మెడలో వేయించుకుంటాడు, నా దగ్గరికి వచ్చి తీర్చుకుంటాడు. వెళ్ళు. నా ఫస్ట్ సేల్ సార్. డూ 1 హెల్ప్, టేక్ 100 హెల్ప్స్. 1కి 100. నీ పేరేంట్రా? బడ్డీ. తొందరగా ప్రాసెస్ చేయి. 1 హెల్ప్ ఇస్ ఈక్వల్ టు 100 హెల్ప్స్. ఒక హెల్ప్ చేయవా? ఆ స్నేక్ నన్ను టార్గెట్ చేయడానికే ఎవ్రీ మంత్ నీకు దండేస్తుంది బడి. అవును, అందుకే నువ్వు ఒక ఫైల్ ఇచ్చేవంటే గనక ఈ దండం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను. ప్లీజ్. ఏంటి రాష్? పడేస్తా. గోడకి చెవులుంటాయి అనే సామెతకి మనిషి రూపమిస్తే అది ఎగ్జాక్ట్లీ వీడిలాగే ఉంటుంది. बाय पान का तेजी. अरे कितनी बार बोला पंकज जी, पान का तेजी नहीं. तू पान का बंद करो. వాడు పెట్టే డ్రిల్ హోల్స్ కి మన చెవులు బొక్క పడేలా ఉన్నాయి. ఎప్పుడు పోతావు ఈ దరిద్రం? బడి నాకు డౌట్. సీరియస్లీ అసలు ఈ జాబ్ నీకు ఎలా వచ్చింది? అదంతా బాబా కృప. ఎప్పుడు చూసినా బాబా కృప బాబా కృప అంటావు. జిప్పు జాగ్రత్తగా వేసుకో బడి. అదంతా తర్వాత చెప్తాను బడి. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు పానిక్ కాకూడదు. ముందు వెనక రైట్. అందరూ వచ్చేసరి మనమే లేట్ అనుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ రష్ యువర్ సెల్ఫ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఆ టైంలో లిఫ్ట్ అస్సలు యూజ్ చేయండి. స్టేర్స్ మాత్రమే యూజ్ చేయాలి. బడ్డీ, ఆ స్నేక్ మనల్ని చూస్తుంది బడ్డీ. కిందకి వెళ్దాం పదా. तुम तो बोल रही थी वो नौकरी छोड़कर चला जाएगा, मगर उसने तो हाउसिंग लोन के लिए भी अप्लाई कर दिया है. मेरे अप्रूव के बिना उसको लोन कौन देगा? పాన్ కాతేజీ వాడి చెవులతో గ్యాదర్ చేసే ఇన్ఫోని నోటితో అప్డేట్ చేసేది ఈవిడికే. అందుకే వాడిని ఉంచుకుంది. అవును, ఉంచుకుంది. తనకి ఫేవర్గా లేని ఎంప్లాయీస్ని టార్గెట్స్ పేరుతో కాటేయటం ఈ స్నేక్కి పాలతో పెట్టిన విద్య. ఈ సూసైడ్ గురించి నేనిచ్చిన కంప్లైంట్ వల్ల ఇప్పుడు ఆమెకి నో హైక్, నో ప్రమోషన్. సో ఎప్పుడు ఎలా నన్ను కాటేయాలా అని
ఆ పాము పగతో ఎదురు చూస్తూ ఉంటుంది. మీ సేల్స్ కంటే ఎంప్లాయీస్ లైఫ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ కూడా పోయాడు, ఇప్పుడు వీడు కూడా పోతే నేనా? పోనీ నువ్వు చచ్చిపో బాబ్. నువ్వు ఇంకొక కంప్లైంట్ ఇవ్వు సూర్య. ये मेरा ब्रांच है, पैन इंडिया नंबर 1 ब्रांच. Do you think you can stop me? పదరా పద. फाद की वाड़ी औकात तो येला पता नहीं जानू. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, బట్ అది గుద్దే కాదు, బ్యాడ్ డే. ముందా దండ తీసిపడి. అమ్మో, ఆ పావుకి విషయం ఎక్కువ. విషయానికి విరుగుడు నా దగ్గర ఉంది. ఏంటిది? ఆ కరుణామయుడు నన్ను కాపాడడానికి పంపించిన మేసయ్య బడ్డీ నువ్వు. లెట్స్ పార్టీ. బడ్డీ, స్వాతి సీసన్ కూడా రమ్మను పార్టీకి. ఇక్కడ కప్పులు చాలా బాగుంటాయి. అరే టైగర్, 2 టీ ఇవ్వరా. రా వెళ్దాం. యా కమింగ్. ఎక్కడున్నావే? హే, ఏం లేదు, ఇక్కడ చిన్న ఇష్యూ. मजाक हो रहे इधर. अरे हौला दिख रहा हूँ क्या? बीच में फोन उठा के कहीं को जा रहा? हेलो मैडम, कॉल कट करके इधर आओ. సూర్య, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. సో ఏమైంది బడ్డీ? నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. ఒక చాయ్ చెప్పు. నా బాట్ చెక్ బుక్ తీసుకున్నాను. అందులో 4 lakhs అని రాయ్. 4 lakhs? నా అకౌంట్లో 12,000 ఉన్నాయి. చెప్పించేయి. 1 ఆ చెక్ని నీ KDFC బ్యాంక్లోనే డిపాజిట్ చేయి. డ్రాప్ బాక్స్లో వేకు, క్యాష్ కౌంటర్లో ఇవ్వు. అండ్ రిమెంబర్, మర్చిపోకుండా స్టాంప్ రిసిప్ట్ తీసుకో. ఇదంతా 11 లోపు జరగాలి. పొద్దున్న 11 గంటలకు ముందుగా డిపాజిట్ అయిన చెక్స్ అన్ని సేమ్ డే క్లియరెన్స్కి వెళ్ళిపోతాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. సూర్య చెప్పు. నీ టేబుల్ దగ్గరికి స్వాతి నవ్వులూరి 4 lakhs చెక్ వచ్చుంటా చూడు. ఒక్క నిమిషం. వచ్చింది. ఎంట్రీ చేయవా? అకౌంట్లో 12,000 ఉన్నాయి సూర్య. ఐ నో, ఎంట్రీ చేయి. సూర్య ప్రాబ్లం అవుతుంది సూర్య. నెక్స్ట్ చెక్ టేబుల్ దగ్గర ఫైనల్ ఎంట్రీకి ఎంత టైం పడుతుంది? 3 hours. గుడ్. నువ్వు ఎంట్రీ చేసి బండిల్ లాస్ట్ లో పెట్టు చాలు. సూర్య నేను చెప్పేది. లవణ్య, ట్రస్ట్ మీ, ఐ నీడ్ దిస్ గాడ్ డామ్ 3 hours. ఒకరు ఫెయిల్ అయితే నీకేం చెప్పాలో తెలుసు కదా. STE, సారీ, టైపో ఎర్రర్. దట్స్ ఇట్. చెప్పు. నీకు మీ బ్రాంచ్ మేనేజర్ కి టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఎందుకురా? ఆ మనిషి ఇక్కడ లేడురా. ఏ మనిషి అమ్మా? సార్, మర్చిపోయానమ్మా, ఈ రోజు నీ లాస్ట్ డే కదా. 4 లక్షలు కావాలి సార్. మర్చిపోయాను కదా, నాకు షుగర్ ఉందమ్మా. నో థ్యాంక్స్. సార్ 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 కొంచెం అర్జెంట్ కావాలి సార్. అప్పు అయితే నా దగ్గర లేదమ్మా. లోన్ అయితే అంత అర్జెంట్ రాదు కదా. నా అకౌంట్లో ఉన్న డబ్బులే కావాలి సార్. అది క్యాష్ కౌంటర్ లో అడగాలి కదమ్మా. సార్ అది మీరు ఆ సోఫియా టేబుల్ లో ఉన్న జాటింగ్ బుక్ ఎక్కడయ్యా? అది ఎక్కడ ఉందో కనుక్కుని అర్జెంట్ గా కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకురా. సోఫియా అని కాదయ్యా, జాటింగ్ బుక్ ని. ఒక్కసారి చూడండి సార్. నీ అకౌంట్ లో 40,000 కూడా లేవు, 4 లక్షలు అంటే ఎలాగమ్మా? బాట్ చెక్ డిపాజిట్ చేసా. లెడ్జర్ బ్యాలెన్స్ చూడండి సార్, 4 lakhs. లెడ్జర్ బ్యాలెన్స్? ఆ అకౌంట్ లో ఉంటేనే కదా సార్ ఈ అకౌంట్ లో లెడ్జర్ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. 4 lakhs ఈవినింగ్ కి నా అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది. ప్లీజ్, ఈ లోపు అర్జెంట్ పేమెంట్ చేయాల్సి ఉంది. కొంచెం మీరు హెల్ప్ చేస్తే నేను ఈవినింగ్ విత్డ్రా చేయాల్సిన అమౌంట్ ఇప్పుడే తీసుకుంటా. ప్లీజ్ సార్, ప్లీజ్. సూపర్ అమ్మా. బ్యాంక్ మేనేజర్ ఉన్న పవర్, లూప్ హోల్స్ అన్ని బాగానే తెలుసుకున్నావు. వీడు చేయట్లేదురా. ఐమ్ సో స్కూడ్. ఐ జస్ట్ డోంట్ నో వాట్. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? సాయిరామ్. ఓం సాయిరామ్. ఇప్పుడు ఆయనతో ఎందుకమ్మా? నాకు జాటింగ్ బుక్ గురించి ఐడియా ఉంది, నేను హెల్ప్ చేయనా? సార్ నాకు జాటింగ్ బుక్ గురించి ఐడియా ఉంది, నేను హెల్ప్ చేయనా? ఇంత స్వీట్ న్యూస్ ఇప్పుడు చెప్తావేంటమ్మా? ఏది? షుగర్ టాబ్లెట్ వేసుకుంటాలే, నువ్వు లెటర్ పెట్టు. सब ठीक हो जाए. मंचिद बाबू, माफ कीजिए मैडम, मैं थोड़ा टेंशन में था.
జస్ట్ ఎర్రర్తో పోయేది ఇప్పుడు ఫ్రాడ్ కేసుగా మారింది. కన్ఫర్మ్గా జైలే. ఏంటక్క ఊరికే భయపడుతున్నావు? అయినా 1 అవర్లో ఇది చేశారు, 2 అవర్స్లో ఇది చేయలేరా? సారీ అక్క, వెళ్ళొస్తా. ఇప్పటి వరకు నేను ఆడింది నా కంట్రోల్లో ఉన్న గేమ్. నెక్స్ట్ నేను ఆడబోయేది. సార్ ఆ బడి, ఆ బెన్నీగడ్ ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం నీకు వాట్సాప్ చేశా. ట్రాన్సాక్షన్స్ మాత్రం కోట్లలో ఉన్నాయి. బట్ 4 lakhs ఎందుకు కట్టుపడ్డాడు? వాడి ట్రాన్సాక్షన్స్ వాడికి పంపిస్తున్నావండి? వాడంత ఈజీగా పడే చేప కాదు. వాడి ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా క్రేజీగా ఉన్నాయి బడి. కామన్ మ్యాన్లో అయితే లేవు. నిన్న కేడిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ అయిన 4 lakhsని 2 lakhsగా స్ప్లిట్ చేసి మన బ్యాంక్ అండ్ వాడి ఎస్ఎస్బి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. బట్ విత్డ్రా మాత్రం ఇంకా చేయలేదు. మన బ్యాంక్లో కూడా ఒక ల్యాండ్ని పెట్టి మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐస్ మాత్రం సరిగ్గా కట్టట్లే. సిబిల్ స్కోర్ మాత్రం చాలా దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? డోర్ క్లోజ్ చేయి. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ మాత్రమే విత్డ్రా స్లిప్ని యూజ్ చేయొచ్చు. బేరర్కి ఇవ్వడం కుదరదు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ హిస్ రిలేషన్షిప్ మేనేజర్. ఆయన మిగతా అకౌంట్స్ కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. అండ్ ఐఎమ్ అ బ్యాంక్ ఎంప్లాయీ. నాకు ఇది ఫస్ట్ టైం కాదు. ప్లీజ్ ప్రాసెస్. నాకు కూడా ఈ జాబ్ కొత్త కాదు సార్. కుదరదు. నెక్స్ట్. బెన్నీ నా క్లయింటే కాదు, ఫ్రెండ్ కూడా. తన ఆన్లైన్లో రమ్య ఆడడం నుంచి మార్టిగేజ్ లోన్ తీసుకోవడం వరకు అన్ని నన్ను అడిగే చేస్తాడు. అంత బ్లైండ్గా నమ్ముతాడు నన్ను. చెప్పంటారా ఫోన్ చేసి మీ బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ చేసామని? కాల్ చేయమంటారా? I'll call him right now. వాయిస్ రేస్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారా? నెక్స్ట్. సార్ ప్లీజ్ జరగండి. అరే సరే ఇవ్వకండి ప్లీజ్ కాల్ బ్రాంచ్ మేనేజర్. ఐఎమ్ ఎన్ ఇండియన్ సిటిజన్ అండ్ ఐ హావ్ మై ఆధార్ కార్డ్. ఏంటండి ఆడమ గేరగా మాట్లాడతాడు. వాటర్ డిస్పెన్స్ దగ్గర గ్లాసులు లేవు. ఇదే నా కస్టమర్ సర్వీస్. యు ప్లీజ్ కాల్ బ్రాంచ్ మేనేజర్ రైట్ నౌ. అరవకండి సార్. ఓ లెటరు మీ డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి చెప్పండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా డెబిట్ కార్డులు కూడా ఇవ్వాలా? వెయిట్ చేయండి. ఆవిడ చెప్పింది కరెక్టే. ఇలా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు తీసి ఇచ్చారు. ఆవిడ తిరిగి వచ్చి ఇవ్వను అనటానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ హౌ లక్ ప్లేస్ హియర్. నెక్స్ట్ టైం ఇలా కుదరదు అని చెప్పారు. సారీ, నెక్స్ట్ టైం ఇలా కుదరదు అని చెప్పారు సార్. ఓ ఓకే, థ్యాంక్ యూ. బడి గేమ్ మందే. ఇప్పుడు తీరా. డబ్బుకున్న మరో నేచర్, జీరో బ్యాలెన్స్. అది ఒకరి దగ్గరికి రావాలంటే ఇంకొకరి దగ్గరికి పోయి తీరాలి. ఇంకొకరి దగ్గరికి పోయిందంటే ఖచ్చితంగా మరొకరి దగ్గరికి వెళ్ళి తీరాలి. అయితే ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని సంతోష పెట్టాలి అన్న విషయం ఆ డబ్బే డిసైడ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ రా. ఇదే లాస్ట్ రా పండు. మళ్ళీ ఇలాంటివి చేయనని ప్రామిస్ చేయి. Would you repeat yourself again and మాట్లాడు.
నా క్యాబిన్లో సీక్రెట్స్ ఉండకూడదు. సారీ సార్, బట్ Tell me what? సూర్య పేరు మీద ఉన్న ఇండియన్స్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయింది సార్. ఈ అకౌంట్ ఫిల్లింగ్ ఫామ్ తప్ప ఇంకేమీ ఎవిడెన్స్ లేవు. Just get out. ఎస్, యా, బై. ఇందులో 5 సిగ్నేచర్స్ పెట్టండి హారిజాంటల్గా. మీ ఒరిజినల్ సిగ్నేచర్లో 2 స్టాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫామ్లో 8 స్టాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సిగ్నేచర్ ఫార్జరీ. So what, Lisa? 5 crore is not a small amount, right? మీరు బెనిన్ తీసుకురండి. ఐ హావ్ టు క్లోజ్ దిస్ కేస్ బై ఎండ్ ఆఫ్ డే. ఓకే. ఆ బెన్నిగడి ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది బడ్డీ. నువ్వేం టెన్షన్ పడకు బడ్డీ, ఎలా అయినా సరే వాడిని పట్టుకుందాం. మిలిటరీ ముందుంచి మన పాపాలు కడిగేసుకుందాం. ఏమన్. కానీ వాడు మనం 4 లక్షలు కొట్టేసిన సంగతి మిలిటరీకి చెప్పేస్తే ఏం మాట్లాడవేంటి బడ్డీ? నెక్స్ట్ టైం కాల్ చేస్తే ఎత్తు. యూ మైట్ నెవర్ నో వాట్ ఈస్ వెయిటింగ్ ఆన్ ద అదర్ ఎండ్. బడ్డీ ఏంట్రా, ఆ 5 కోట్లు కొట్టేసిన పాపాత్ముడు పోతే ఏంటి? వాడు ట్రాన్స్ఫర్ చేసిన ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మనం డబ్బులు వెనక్కి తీసుకుందాం. ఆది ఆల్రెడీ ట్రై చేశాడు. కుదరదని వాడికి తెలిసినప్పుడు నిన్నెందుకు బడ్డీ తెచ్చమంటాడు? ఎందుకంటే బెన్నిని చీట్ చేసిన విషయం ఆదికి తెలుసు కాబట్టి. ఆ 4 లక్షలాగే 5 కోట్లు మనం కొట్టేసాం తను నమ్ముతున్నాడు కాబట్టి. నమ్మకం అబద్ధం అని తనకు తెలియాలంటే చచ్చిపోయిన నిజం బ్రతికి రావాలి. వాడు ఏమన్నా జీసస్ క్రైస్టా ఫ్రైడే లేచి రావడానికి? అందుకే ఆ నమ్మకాన్ని నిజం చేయడం తప్ప మనకు వేరే దారి లేదు. చూడు ఇప్పుడు వాడి వల్ల ఎంత పెంట అయిందో. బడి వాడు ఇదే టైంలో కరెక్ట్గా ఎలా చచ్చుంటాడు? అసలు ఎందుకు చెప్పారు బెన్నీని? సంపాదన కొట్టలేదు, అనుకోకుండా ఏదో జరిగిపోయింది. అయినా వాడు తాగి వర్స్ట్ కండిషన్లో ఉన్నాడు. ఇన్ని రోజుల తర్వాత ఈ డీల్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి పాతలాగా చంపి చేతులకు రక్తపు మరకలతో వాడి బాస్ ముందు నిలబడమంటారా? ఆ గుప్తా గారు అవమానించాడు. అది భరించలేక ఆ కోపం అంతా బెన్నీ మీద. గుప్తా లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 అవమానాలు చేసినా మనం అనుకున్న పని అయ్యే వరకు కంట్రోల్లో ఉండాలి. మళ్ళీ ఇలా చెప్పించుకోకండి. కాల్ చేయమని మెసేజ్ వచ్చింది సార్. సూర్యకి అకౌంట్ నెంబర్ పంపావా? అది ఇంకా 4 days ఉందని. సారీ సార్, ఇప్పుడే పంపిస్తాను. ఎవరు బడ్డీ? ఇప్పుడు ఈ గేమ్ ఎవరి చేతుల్లోనూ లేదు. నేను ఆది తిరిగి గెలవాలి, ఆది మదన్ గుప్తా తిరిగి గెలవాలి. అంటే నీకు తెలియకుండానే వాడు నీ మీద పెట్టిన బెట్టింగ్లో ముందుకెళ్ళి రేస్ గెలవటం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి మించిన క్వాలిటీతో ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టా. అంత క్వాలిటీతో ప్రిపేర్ చేసి నన్ను ప్లస్ చేసిన అతని దగ్గరికి వెళ్దాం పదా. అతనికి తెలియని ఫీల్డ్ లేదు, ఆడని గేమ్ లేదు. ఎవరు? ఏడికి ఎవరి తెస్తావురా ఇస్తుంటోళ్ళనే అన్ని పుక్కట్లో కొంచెరామనే. యోసై once upon a time, time is money. Now in this digital era, information is more than money. ముందు కమిషన్ ఇయ్యమని బాడుకోగాని చాలా ఫ్రెండ్స్కి మనం ఫ్రీగా హెల్ప్ చేయొచ్చు, అందరికీ చేయకూడదు కదా. అయితే ఇందులో జోక్ ఏంటంటే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. లైఫ్ ఇస్ గ్యాంబ్లింగ్. ఇదే బాబా ఫిలాసఫీ. జూదం ఇచ్చే కిక్ ఆయనకి ఇంకేది ఇవ్వదు. ఈ జూదంలో బాబా చేతికి చిక్కని ఆట, గెలిచిందంతా పోగొట్టుకున్న ప్లేస్ రెండూ ఒకటే.
ఏదో ఒక రోజు హార్స్ రేస్లో గెలిచి తన పేరుని A2Y నుంచి A2Z బాబాగా మార్చుకోవడమే ఈయన లైఫ్ గోల్. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది బాబా. సైజ్ డజంట్ మ్యాటర్. మ్యాటర్ అంటూ చెప్పు. 5 crores 4 days. టైం తక్కువ, టార్గెట్ ఎక్కువ, రిస్క్ హెవీగా ఉంటుంది. బాబా మాకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ మీరే బాబా. షేర్ మార్కెట్లో బిగ్ ఈవెంట్ ఒకటి వస్తోంది, కానీ అది కూడా 3 days తర్వాత. యూ ద బెస్ట్ ఇన్ బిజినెస్ బాబా. మీరేదంటే అది. మేం మాత్రం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంతే. परसों बिहार इलेक्शंस का रिजल्ट आ रहे बाबा. అరే శుభరాశి. అర్థం కాలేదు బాబా. ఎల్లుండి చిన్న గేమ్ ఆడదామని అర్థం. ఎంత వీలైతే అంత అరేంజ్. డబ్బు ఒకరి దగ్గరికి రావాలంటే ఇంకో దగ్గర పోవాలి కదా. హే స్వాతి, నువ్వేంటి ఇక్కడ? కవిత లేదా? ఫస్ట్ డే ట్రైనింగ్ లేదా? సారీ. వెల్కమ్ టు మై బ్యాంక్. ఎరా పెద్ద తోపా నువ్వు. ఫస్ట్ టైం అమ్మా నాన్నలతో ఇంటికి వచ్చాను, కాల్ చేస్తే ఎత్తవా? నువ్వు కాల్ చేస్తే ఎత్తలేదంటే ఎత్తలేని సిచ్యువేషన్లో ఉన్నాననే కదా స్వాతి. లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నానంటే అది ఇంపార్టెంట్ అని కాదా? సరే, కావాలంటే 2 రోజులు కిస్ కట్ చేసుకో. అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకులే, పర్లేదు. స్వాతి, టీ తాగడానికి వెళ్దామా? కవిత హ్యాస్ టు కమ్. నువ్వు వెళ్ళి తను పంపి టీ ఆర్డర్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే. ఏంటి నీ ఐడితో లాగిన్ అయ్యావా? కవితది ఆఫ్టర్నూన్కి యాక్టివేట్ అవుతుంది. జాగ్రత్త, పాస్వర్డ్ గెస్ చేసేలా పెట్టుకో. నేను పెట్టే పాస్వర్డ్ నువ్వు కూడా గెస్ చేయలేవు. ఏంటి? హే ఛీ, దొంగ ఫెలో. చాలా మంది బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు, కానీ దాన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయరు. అందులో ఎన్ఆర్ఎస్ఏ ఎక్కువ. 2 years వరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగని అకౌంట్స్ అన్నీ ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతాయి. అలాంటి ఒక అకౌంట్ని ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. అండ్ ఇక మీదట ఆ అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి ఆ కస్టమర్కి తెలియకుండా ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ మార్చాలి. Oh my God, I'm finally back to India. Bharat Mata ki jai. I want to live here and die here. Okay. Please activate my account. I already emailed you. Sure. Please activate my account. Please. Yes. Immediately. I do. I love the reception. I love India. Account successfully activated. What next? అకౌంట్ ఓపెన్ చేసే టైంలో నామినీ ఎవరని అడుగుతారు. కస్టమర్ చనిపోతే ఆ అకౌంట్లో ఉన్న డబ్బు ఆ నామినీకి ఇవ్వడానికి. చాలా మంది దాన్ని సీరియస్గా తీసుకోరు. అలాంటి అకౌంట్సే నా నెక్స్ట్ టార్గెట్. ఎందుకంటే నామినీ లేకుండా చనిపోతే ఆ డబ్బు మోస్ట్లీ బ్యాంక్కే చెందుతుంది. ఏం బడ్డీ నవ్వుతున్నావు? ఎనీథింగ్ సీరియస్? ఏం లేదు. డిసీజ్డ్ అకౌంట్లో 40 lakhs ఉందా? ఇది ఓన్లీ మన బ్రాంచ్లోనే. ఆర్బీఐలో మొత్తం 12,000 కోట్లు ఉన్నాయి. 12,000 కోట్ల? ఇదంతా ఎవడు తింటున్నట్టు? ఈ 40 lakhs ఎన్ఆర్ఐ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఈ డీటెయిల్స్ ఫోటో తీసుకో. క్రైమ్ చిన్నదైనా పెద్దదైనా ఎక్కడైనా ఎవరు చేసినా ఖచ్చితంగా బయటపడుతుంది. బట్ బ్యాంకింగ్ సిస్టంలో దానికి ఒక 4 to 5 days టైం పడుతుంది. ఆ టైం గ్యాప్నే నేను యూజ్ చేసుకుంటున్నాను. నీ దగ్గర ఇంటికి పంపించడానికి 30,000 ఉన్నాయి బడ్డీ. ఈ అకౌంట్లో వేస్తే ఎలాగో నువ్వే తీసేస్తావు కాబట్టి ఏం చేయాలి చెప్పు. డూ 1 help, టేక్ 100 helps. అర్థమైంది. అంటే 40 lakhs, 30,000, 80,000. రైట్. టోటల్ 41 lakhs, 10,000. కెన్ వి మేక్ రౌండ్ ఫిగర్ ఆఫ్ 41 lakhs సో దట్ 10,000 మనకి బీర్చుకుంటాయి? 40 lakhs, 30,000, 70,000. రౌండ్ ఫిగర్ నీకు, బీర్ నాకు. చప్పట్లు కొట్టండి. ఈ షిప్పింగ్ బిజినెస్ లో లాస్ రాదా? సునామీ వచ్చినప్పుడు
మీ షిప్లో ఎమ్ములకు లేదా? ఓకే, అక్కడ మా వాళ్ళకి 800 crores అందాయంట. అందుతుంది, పంపేశాం కదా సార్. వీళ్ళు 800 crores ని ఎన్సీఎల్టీకి వైర్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆ ఎయిర్లైన్స్ ఓనర్షిప్ ని నేను వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మళ్ళీ వీళ్ళు ఆ ఓనర్షిప్ ని మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది ఎక్కడున్నారు? నా కరెంట్ లొకేషన్ పంపించాను, నీ లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఈ ప్రాసెస్ అంతా అది చూసుకుంటారు. నీకు ఓకే కదా? బట్టలు ఇప్పాక ఏ ఓకేనా? అంటే పార్టీ లేదా అయ్యా? పార్టీ ఉంది పుష్ప. వైఫై ఐడి, పాస్వర్డ్ ఎవరు ట్రేస్ చేయలేరు. పాస్వర్డ్ ఏంటి బాబా? ఇదే పాస్వర్డ్, 10 stars. వావ్, ఎవడు గెస్ చేయలేడు. ఇది అకౌంట్ నంబర్, జల్దీ కర్. లిఫ్ట్ చేయబడ్డి, లేకపోతే మనం లిఫ్ట్ చేస్తారు. హలో, బాబాకి డబ్బులు ఇచ్చేసావా? నీ దగ్గర ఉన్న 41 lakhs బాబాకి ఇచ్చేసావా లేదా? ఇంకా లేదు. ఇమ్మీడియట్ గా నేను పంపించిన అకౌంట్ నెంబర్కి నీ దగ్గర ఉన్న అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయి. ఇంకా నువ్వు ఆ 5 crores ఇవ్వక్కర్లేదు. బడి, మన 41 lakhs ఆదికి ఇచ్చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే అంట. ఏసయ్యా, అంత బాబా కృప. పంపించే దరిద్రం వదిలిపోద్ది. నాకు ఇస్తానని ఇప్పుడు ఎవరికి ఇస్తానంటున్నావు? బాబా, నేను ఇప్పుడు 41 lakhs ఆదికి ఇచ్చేస్తే నేను ఇంకా 5 crores కట్టక్కర్లేదంట. దీన్ని మనసులో పెట్టుకోను. చాలా హ్యాపీ న్యూస్ మా. చోటు పాస్వర్డ్ చేంజ్ చేయి. బడి, ఆది అకౌంట్ నెంబర్ చెప్పు. 3009110. పాన్ కార్డ్ దిజిగడ చేస్తున్నాడేంటి? కచ్చి 7910. ఏమైంది? మళ్ళీ చేస్తున్నాడు. స్పీకర్ నుంచి చెప్పండి పాన్ కార్డ్ తేజీ. స్వాతిని మిలిటరీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మళ్ళీ ఏమైనా చేసింది? ఫ్రాడ్ పిల్లలు. మిలిటరీ స్వాతిని ఇన్వెస్టిగేట్ చేయడం ఏంటి? డిసీజ్డ్ అకౌంట్స్ యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ వచ్చిందని స్వాతి యూజర్ ఐడి పాస్వర్డ్ వాడాను. బుద్ధుందా నీకు? తన ఐడి ఎవరు యూజ్ చేయమన్నారు? నిన్నే కదా తను జాయిన్ అయింది. ఈ రూపంలో నేను ఇన్వెస్టిగేషన్లో సెల్ఫిష్ రా నువ్వు. ఎవరికైనా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారా? సార్ అది సర్లే, న్యూ జాయిన్ కదా, వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. నువ్వేం టెన్షన్ పడుకో. మీకు అసైన్ చేయని సెన్సిటివ్ అకౌంట్ సెక్షన్స్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. డోంట్ రిపీట్ దిస్. షూర్, ఐమ్ సారీ సార్. లేదు బడి, మిలిటరీ గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా డౌట్ పడతాడు. స్వాతి వెయిట్. డిసీజ్డ్ అకౌంట్స్లో బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి. ఆ డిసీజ్డ్ అకౌంట్స్ ఫోటోస్ తీసావు కదా, ఆ అకౌంట్ నెంబర్ అందులో అమౌంట్ ఎంత ఉందో నాకు ఫాస్ట్గా చెప్పు. 300-165-49241 90,000. Sir, branch manager wants to see you right now. Important anta. I'm in middle of something. It'll take some time. Sir, she wants to see you right now, sir. It's urgent. So that's why she sent me. 45869 75,000. నెక్స్ట్. పనిలో ఉన్నానని చెప్పానా? అంత అర్జెంట్ అయితే ఆవిడ్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వెళ్ళండి. కొంచెం స్లోగా చెప్తారా? అర్థం లేదు. 34,000. Next. 2063784153 10,205088963331. నువ్వు ముందు బయటికి వెళ్ళు. 30200568 24,000. ఇంత స్లోగా బోల్కే అర్థం అవుతుంది సార్. సార్ నేను తెలుగు నేర్చుకుంటాను. Stop irritating me, Pankaj. Just leave. 7841523. ఫాస్ట్ చెప్పు బడి. ప్లీజ్ యూ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ సార్. నేను తెలుగు ఫాస్ట్ చెప్పరా. వాడి పాన. నెక్స్ట్ 40,000 45,000 35,000 37,500. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా యాక్సెస్ లేని అకౌంట్స్లోకి వెళ్తే you'll be stamped as a fraud. I'm going to cancel your system access till you complete your training. Out. I'm sorry. Out.
అర్జున్కి వెళ్ళి స్వాతిని కలవాలి. పద వెళ్దాం. బడ్డీ మరి అదికేం చెప్తావు? సార్ 1 lakhే వచ్చింది. రే ఆడు ఈఎంఐ కట్టాడు రా. నాకు ముందే తెలుసయ్యా వాడు ఈఎంఐ క్యాండిడేట్ అని. రే బొక్క, నోరు ఉందని అన్నీ మాట్లాడేకూడదురా. స్కిల్ ఉందని, నా ఉందని నాకే ఛాలెంజ్ చేసావు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు సార్ అది వాళ్ళ కొడుకు. ఓ ఒరే జూనియర్, అది మీ నాన్న నా దగ్గర ఓడిపోయాడు రా. అన్ని గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పు. స్వాతి, స్వాతి, ఐమ్ సారీ. స్వాతి, స్వాతి ప్లీజ్. డిసీజ్డ్ అకౌంట్స్ ని ఎందుకు యాక్సెస్ చేసావు? అంటే ఆ పెన్ని డబ్బులు కూడా నువ్వే కొట్టేశావా? స్వాతి, ఐ హావ్ ఎ రీజన్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. హౌ డేర్ యు! ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. అందరినీ యూజ్ చేసుకున్నట్టే నన్ను కూడా యూజ్ చేసుకున్నావు కదా. స్వాతి, నువ్వు స్వాతి, సార్ సూర్య కాల్ ఆన్సర్ చేయట్లేదు. Go ahead. హలో సార్. హలో సూర్య, నా అకౌంట్ నుండి డబ్బులు పోయాయి. నువ్వేం చేసావు? నా అకౌంట్స్ మేనేజ్ చేసేది నువ్వే కదా. నా డబ్బులు ఏమైనాయి? నేనేం చేయలేదు సార్. మరి ఎలా పోయాయి? నాకు కూడా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సరే, చెక్ చేసి నాకు ఒకసారి చెప్పు. చెక్ అండ్ లెట్ యు నో సార్. వాట్? హలో హలో, సూర్య ఉన్నాడా? సార్, దిస్ ఇస్ సూర్య. డబ్బు ఎక్కడా? హలో సూర్య, నా కంపెనీ అకౌంట్ నుండి ₹1 డెబిట్ అయ్యాయి. నువ్వేం చేసావు? Sir, I'm checking, sir. I want to know what happened to my money. ఆ గుప్తా షిప్పింగ్ కంపెనీ సీఈఓతో డీలింగ్ డైరెక్ట్ గా పెట్టుకున్నాడు. ఎట్టా డీలింగ్ చేయి జారిపోయింది. వాడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేయాల్సింది. నిద్ర పట్టట్లేదా? నాన్న పైన కోపమా? He has a bad pig. Why did you leave him like that? నాన్న నీకెప్పుడు చెప్పని స్టోరీ చెప్తాడు, వింటావా? తనకంటూ ఎవ్వరూ లేని ఒక ఏనుగు ఒంటరిగా ఒక కొత్త అడవిలోకి వచ్చింది. తన బుజ్జి ఏనుగని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచిన నాన్న ఏనుగు తను అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఒక కొత్త అడవిలోకి వచ్చింది. ఆ అడవిని ఒక డ్రాగన్ రూల్ చేస్తుండేది. ఆ డ్రాగన్కి చాలా రోజుల నుంచి పావురం మాంసం తినాలని కోరిక. దాన్ని పట్టుకొచ్చే పనిని ఒక ఎలుగుబంటికి అప్పగించింది. ఆ పావురాన్ని పట్టుకుని ఎలుగుబంటికిచ్చి ఆ డ్రాగన్ని కలవాలనుకున్న ఏనుగు కలని ఒక్క ఎలుక మధ్యలో దూరి నాశనం చేసేసింది. పాపం ఆ ఏనుగు దాని ప్లాన్ మొత్తం చెడగొట్టిన ఎలుకని ఏం చేసింది ఆ ఏనుగు? అరెస్ట్ చేసి అందరి ముందు లాక్కు వెళ్ళండి. కొంచెమైనా డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. మూర్తి సార్, రేపు ముంబై నుంచి ఎంక్వైరీ టీం వస్తుంది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ విషయం మీడియాకి లీక్ అయితే నేషనల్ ఇష్యూ అవుతుంది. నాకు అర్థమవుతుంది, కానీ ఏ యాక్షన్ తీసుకోకుండా జనాల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్.
వాళ్ళతో నేను మాట్లాడతాను. అందరి అకౌంట్స్కి అమౌంట్ రేపే రివర్స్ చేస్తాను. యాక్చువల్లీ యూ కెన్ డూ వన్ థింగ్ సార్. ఆది అకౌంట్ నెంబర్ కొన్ని అడ్రస్కి వచ్చాను. ఇక్కడైతే రామ్ ఆర్టీ క్రాఫ్ట్స్ అని ఉంది, అది కూడా క్లోజ్లో ఉంది. మనం ఎలాగైనా ఆదిని కలవాలి. సూర్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గివ్ మీ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ వాలెట్. మొబైల్. నీ ఎంప్లాయీ యాక్సెస్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసాం. నీ మీదున్న 2 కేసెస్ క్లియర్ అయ్యే వరకు నో కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్. సార్, బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళండి. ఓకే కానిస్టేబుల్, ఎస్కార్ట్గా వెళ్ళండి. మార్నింగ్ 9 o'clock మళ్ళీ ఇక్కడ ఉండాలి. దిగో. రే పండు, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? ఫోన్ బయట వదిలేసి వెళ్ళాను. ఏంట్రా అదోలా ఉన్నావు? కొంచెం హెడేక్గా ఉంది. తిన్నావా? ఇంకా ఇన్సులిన్ వేసుకోలేదు. ఎన్నిసార్లు చెప్పానమ్మా నా గురించి వెయిట్ చేయొద్దని. హౌసింగ్ లోన్ ఏమైందిరా? ప్రాసెస్లో ఉంది. స్వాతి వాళ్ళ నాన్న మాట్లాడారు. కావాలంటే పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇస్తా అన్నారు. నేను అడగలేదురా, ఆయనంతటా ఆయనే చెప్పారు. ఇప్పటి వరకు నేను ఎవరిని డబ్బులు అడగలేదు మా. అనవసరంగా నా పేరు చెడగొట్టుకో. రే ఫోన్ నీకేరా? ఎవరు బాబా? ఎవరో ఆది అంట. ఫోన్. హలో అది యాక్చువల్లీ ఆ 41 lakhs. అదొదిలే. ఇప్పుడు మీ అమ్మకి ఒక ఇంజెక్షన్ ఇచ్చావు కదా, అది ఇన్సులినేనా? మ్యాప్స్లో మీ ఇంటి నుంచి హాస్పిటల్కి 22 minutes చూపిస్తుంది, కానీ మీ అమ్మ 5 నిమిషాల్లో కోమాలోకి వెళ్ళిపోతుంది. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. యువర్ డెడ్ లైన్ ఇస్ ఓవర్. ప్లీజ్ ఏం కాదు. ఇచ్చిన ఛాన్స్ వేస్ట్ చేసుకున్నావు. నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. సారీ, నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ప్లీజ్ అమ్మా, అమ్మ నీకేం కాదు. అమ్మ నీకేం కాదు. వెళ్ళి డోర్ తెరవు. వాడితో ఏం పని? కావాలనుకున్న డీల్ని నేను ఎప్పుడు వదులుకోలేదు. నన్ను కాదని ఏ డీల్ పూర్తి కాదు. సార్, మీకు విషయం చెప్పాలి. పనయ్యాక పడవ తగలడతారని వినడమే కానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అయ్యా. వాడు రాకుండా షాపు కాడ నన్ను నుంచోబెట్టి ఫోన్లో బినామీ అని అవమానించాడే, అప్పుడే డిసైడ్ అయ్యా ఆడి కళ్ళలో రక్తం చూడాలని. సూపర్ అయ్యా. అనుకున్నట్టుగా ఎల్లుండి ఎయిర్లైన్స్ టీమ్ ఈ బాస్కి తిరిగి ఇచ్చేస్తున్నారు కదా, వదిలేయండి. బంగారం, బాస్కి ఫోన్ చేయి. వదిలేయడంలో మన్న మించినోడు ఉన్నాడా? గిన్నీస్ బుక్ ఎక్కించేస్తారు. అయ్యా, పని పూర్తి చేశానయ్యా. షీస్ ఫైన్ నౌ, బట్ షుగర్ కొంచెం అన్స్టేబుల్గా ఉంది. 2 days అబ్జర్వేషన్లో ఉంచుదాం, కంట్రోల్ అయిపోతుంది. ఓకే. స్వాతి అనే అమ్మాయి ఫ్యామిలీతో కింద వెయిట్ చేస్తోంది. ఓకే అండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. డాక్టర్తో మాట్లాడాను. షుగర్ కంట్రోల్ అవగానే పంపించేస్తా అన్నారు. రెస్ట్ తీసుకోండి. ఆది, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలీదు. దానికి నా కొడుకే కారణమైతే తప్పకుండా నిన్ను అందులోంచి బయట తీసుకొస్తాడు. నువ్వు ఫోన్లో
నీ డబ్బు నీకిచ్చేస్తానని కంగారుగా చెప్పావు కదా, అప్పుడే అర్థమైంది. నిమ్మకాయ తొక్కించి. హలో సార్, చెప్పండి. అవును సార్, గుప్తా సార్ దగ్గర ఉన్నా. అయ్యో, మీకు తెలుసు కదయ్యా, ఇచ్చిన పని చేయలేకపోతే నేను తల కోసేసుకునే రకమని. అలాగేనయ్యా, ఉంటానయ్యా. మంచిదయ్యా. ఏంటా ఊరికే తగ్గోకుతున్నావు? షిప్పింగ్ కంపెనీ ఓనర్ మాట్లాడండి. ఓ, హలో సార్, ఇప్పుడే మీ గురించి మా బాస్తో చెప్పేశా. మీరు లేకపోతే అసలు ఈ డీలే ఫినిష్ అయ్యేది కాదని మీ గురించి ఓ రేంజ్లో ఊదిపడేశా. కడుపు చేసినోడికే కదా సార్ క్రెడిట్ అంతా ఇవ్వాలి. ప్లాన్లో చిన్న చేంజ్ గుప్తాజీ. అది సార్ లేకుండా ఈ డీల్ చేయలేం. ఏమైంది? ఆయన వల్లే నేను ఈ డీల్లోకి వచ్చాను. ఆయన లేకుండా ఈ డీల్ కుదరదు. ఊరా, ఈ టైంలో పెంటట్టుకో. ఎల్లుండి 6 గంటలకల్లా బాస్ పాటుకొచ్చా. మర్యాదగా ఈ ఎయిర్లైన్స్ వాడు లేకుండా నాకు ఫినిష్ చేసి ఇవ్వు. మీ 800 కోట్లు మీకు కావాలన్నా ఆయనే చెప్పాల్సిందే. మీరు మాట్లాడుకోరే, నేను ఆల్రెడీ బాస్తో మాట్లాడేశాను. అది ప్లీజ్, అది 2 రోజుల్లో కస్టమర్స్ కి డెలివరీ ఇవ్వకపోతే నా కంపెనీ మునిగిపోద్ది. అది ప్లీజ్, అది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అది ప్లీజ్, అది మళ్ళీ ఇలా జరగదు. అది ప్లీజ్ ప్లీజ్. నాన్న, నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలి. అది నువ్వు అడిగిన డబ్బులు నీకు దొరకకుండా పోవడానికి కారణం నేను కాదు, నువ్వు. హలో, ఐఎమ్ డాలీ. ఐఎమ్ రామాదిత్య. రామ్, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? మీ టీచర్ నీకు హోంవర్క్ ఇచ్చి 4 రోజుల్లో కంప్లీట్ చేసుకురమ్మంది. కానీ 2 రోజుల తర్వాత నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదని నేను కొడితే నువ్వేం చేస్తావు? తను బ్యాడ్ టీచర్. ఇంకా 2 days టైం ఉంది కదా, ఎందుకు నన్ను కొడుతున్నారని అడుగుతా. నువ్వు పెట్టిన గడువుకి ఇంకా నాకు 2 days టైం ఉంది. నీ 5 కోట్లు నీకు ఇస్తాను. ఆ స్టూడెంట్ టీచర్కి ఎంటీ నోట్బుక్ చూపించే బదులు ఇంకా టైం ఉందని చెప్పుండాలి. ఎనీవేస్, డే ఆఫ్టర్ టుమారో 5:30కి నా అకౌంట్లో ఆ డబ్బులు ఉండాలి. మళ్ళీ వచ్చావు, కంటిన్యూ. ఆ వాల్ట్ లోపల 5 సేఫ్టీ లాకర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 2 టెల్లర్ బాక్స్ డైలీ ట్రాన్సాక్షన్స్ లో వచ్చే క్యాష్ ని పెడతారు. 3వ దాంట్లో ఆర్బీఐ నుంచి బ్యాంక్ తీసుకున్న 2.25 crores రిజర్వ్ క్యాష్ ఉంటుంది. ఫస్ట్ 2 బాక్సెస్ లో డబ్బులు లేనప్పుడే ఇందులోంచి తీసి కస్టమర్స్ కి ఇస్తారు. 4వది డైమండ్స్, రేర్ క్రిస్టల్స్ పెట్టే లాకర్. 5th బాక్స్ లో హై వాల్యూ డాక్యుమెంట్స్ అండ్ బాండ్స్ ఉంటాయి. అక్కడున్న ఒక్కొక్క లాకర్ కి 2 లాక్స్ ఉంటాయి. 2 కస్టోడియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరే వాటి కీస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ 2 weeks కి వాళ్ళని మారుస్తూ ఉంటారు. సో అందులో ఏ లాకర్ ఓపెన్ చేయాలన్నా వాటి కీస్ కావాలి, వాటి కస్టోడియన్స్ తెలియాలి. తర్వాత అండ్ అక్కడున్న అన్ని కెమెరాస్ 2K రెజల్యూషన్ లో రికార్డ్ చేస్తుంది, విత్ వాయిస్ క్యాప్చర్ ఆఫ్ కోర్స్. ఈవెన్ హెయిర్ కూడా డీటెయిల్డ్ గా రికార్డ్ అవుతుంది. బ్యాంక్ చుట్టూ 28 సెక్యూరిటీ కెమెరాస్. వాటిని గత్తలా చూసుకోవటానికి 9 మంది సెక్యూరిటీ స్టాఫ్స్. సో ఈ మనీ హెస్ట్ కి నాకున్న బ్రెయిన్ సరిపోదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంత లేదు. సో హౌ మై హెల్ప్ యూ? బ్రెయిన్ అండ్ ఫిట్నెస్ బయట వాళ్ళకి పడి, వీఆర్ ఇన్సైడర్స్, దట్స్ అవర్ అడ్వాంటేజ్. హ్యాపీగా డబ్బులు తీసుకొని ఫ్రంట్ డోర్ నుంచి బయటికి రావచ్చు. రే, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? టెల్లర్ బాక్స్ లో మార్నింగ్ మనీ తీసేటప్పుడు ఒక ఎంట్రీ, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ పెట్టేటప్పుడు మరో ఎంట్రీ చేస్తారు. కొట్టేస్తే వెంటనే తెలిసిపోతుంది. మనం కొట్టేయాల్సింది 3rd లాకర్ లో ఉన్న 2.25 crores రిజర్వ్ క్యాష్ ని. దాన్ని డైలీ చెక్ చేయరు. బడి రిజర్వేషన్ టచ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ తెలియకుండా మాట్లాడుతున్నావు సూర్య. నా ప్లాన్లో 3 stages ఉన్నాయి. స్టేజ్ 1, రిజర్వ్ లాకర్లో ఉన్న 2.25 crores కొట్టేస్తాం. స్టేజ్ 2, ఆ 2.25 crores బాబాకిచ్చి 7.25 crores చేస్తాం. స్టేజ్ 3, అందులో 5 crores ఆదికిచ్చి మిగిలిన 2.25 crores సేఫ్గా లాకర్లో పెట్టేస్తాం. సింపుల్. జీసస్. Stupid. It's a stupid plan.
I don't want to be a part of this. Such a ridiculous plan. జీసస్ బైబిల్లో ఒక మాట చెప్పారు, అది ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదే. కమ్ ఆన్ గైస్, మీ ఇద్దరు స్ట్రెంగ్స్ నాకు తెలుసు. ఆ బాబా 2.25 ని 7.25 చేస్తాడన్న గ్యారంటీ ఏంటి? రిస్క్ అంటేనే గ్యారంటీ ఉండదు స్వాతి, అందుకే దాన్ని రిస్క్ అంటారు. బాబా చెప్పిన బిగ్ డే ఈవెంట్ రేపు జరగబోతున్నాయి, దాట్స్ ద లాస్ట్ ఆప్షన్. మీ ఇద్దరు లేకుండా నా అక్కడ వల్ల అవ్వదు. మొత్తానికి నన్ను కూడా ఫ్రాడ్ని చేసేసావు, కానీ మధ్యలో ఏదైనా తేడా వచ్చినా మనం బయటికి వచ్చేయాలి. అలాగే మరి ఇప్పుడు చేతులు కలిపితే కన్ఫర్మ్ చేసినట్టే కదా. నేను ఈ జాబ్లో ఉండాలంటే నువ్వు కూడా ఈ జాబ్లో ఉండాలి. నాకు వేరే ఆప్షన్ లేదు. నేను నీతోనే స్టార్ట్. బూట్ 3 లెట్స్ లూట్. నాకు ఒక డౌట్. నాకు అది డౌట్. రేపు మనం డబ్బులు మార్కెట్లో పెట్టాలంటే ఇప్పుడే కొట్టేయాలి. ఏం మారుతున్నావు బడ్డీ? నా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నాకు 3 విషయాలు కావాలి. నెంబర్ 1 రిజర్వ్ క్యాష్ లెడ్జర్ బుక్. రిజర్వ్ క్యాష్ 2.25 అని తెలుసు కదా, మళ్ళీ ఈ డీటెయిల్స్ ఎందుకు? మళ్ళీ పెట్టేటప్పుడు టోటలే కాదు, డినామినేషన్ కూడా మ్యాచ్ చేయాలి. రెండో విషయం ఏంటంటే వాల్ట్ మెయిన్ డోర్ కి ఓటీపీని జనరేట్ చేసే డివైస్ కావాలి. దాన్ని కీ సేఫ్ అంటారు. అది లేకుండా వాల్ట్ డోర్ ఓపెన్ చేయలేం. కానీ ట్విస్ట్ ఏంటంటే రిజర్వ్ క్యాష్ లాకర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన 2 కీస్ లో ఒకటి ఎప్పుడు బ్రాంచ్ మేనేజర్ షీలా దగ్గర ఉంటుంది. మరి సెకండ్ కీ? అది నేను చూసుకుంటాను. మరి స్నేక్ దగ్గర ఉన్న ఫస్ట్ కీ సంగతి ఏంటి? ఛాన్సే లేదు. ఆ పాంపుట్లోకి సిగ్గు శరం లేనోడు వెళ్తాడు. నో వే. ఇది మందవుతుందా? 2471. మేనర్స్ లేదా? డోర్ నాక్ చేసి రావాలి కదా. డోర్ ఇస్ ఓపెన్. సారీ చీఫ్. యాక్చువల్లీ మా ఫాదర్ పరలోకానికి పోయాడు చీఫ్. ఆల్రెడీ 3 months బ్యాక్ పోయాడు కదా. అది ఓన్ ఫాదర్, ఇది యూసఫ్ గఢ్ లో ఉన్న చర్చ్ ఫాదర్. ఓకే, ఇప్పుడు ఏంటి? లీవ్ కావాలా? అయ్యో వద్దు చీఫ్. ఫాదర్ లాంటి ఫాదర్ పోయినా కూడా నేను బ్యాంక్ వచ్చానంటే ఐ వాంట్ టు షో ద డెడికేషన్ అండ్ సిన్సియారిటీ టువర్డ్స్ యూ. కాఫీ ఫ్రమ్ ద స్టార్బక్స్. నువ్వు సెన్స్లెస్ అనుకున్నా, యాక్చువల్లీ బ్రెయిన్లెస్ కూడా. వెళ్ళు బయటికి. సారీ, ఇట్స్ టీ. ఏమన్నా చెప్పాలా? వెళ్ళమన్నది కదా. సారీ చీఫ్. చీఫ్, మీరింత స్లిమ్గా సెక్సీగా చిచి ఫ్లాట్గా, ఫ్లాట్ కాదు, డెఫినెట్లీ ఫ్లాట్ కాదు. ఓ, నేను కూడా ఫ్లాట్ కాదు. అందుకే నాకు ఇంకా పెళ్లి కావట్లేదు. తగ్గించడానికి డూ యూ హ్యావ్ ఎనీ డైట్ టిప్స్? Am I looking like a gym trainer or a marriage broker to you? Get out! Idiot! Look what you did. Oh my God. Look! కనబడిందా? సైలెంట్ గా నొక్కి. పర్లేదంటవా? ఏం మాట్లాడుతాం బడి నువ్వు? జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. You pervert! నాకు చూస్తున్నావ్? నాకి నేను చూడలేదు. Get out! No! నెక్స్ట్ టైం ప్లీజ్ వేరే సేఫ్టీ పిన్ మేడం. Nonsense, dumb! ఎంత బాగుందో. ఏమైంది? నొక్కేసావా? Idiot! Housekeeping! డినామినేషన్ అండ్ సెకండ్ కస్టోడియన్ కీ రెడీ. ఎవరా సెకండ్ కస్టోడియన్? చెప్తా. మనకు ఆ కీ సేఫ్ అండ్ ఫస్ట్ కస్టోడియన్ కీ కావాలి. కీ సేఫ్ కస్టోడియన్ కీ మన స్నేక్ కార్ కీలో ఉన్నాయి. మరి సీసీటీవీ? దాన్ని ఆఫ్ చేయడానికి ఒకడున్నాడు. ఎవరు? నీ క్రైమ్లో నన్ను పార్ట్నర్ అవ్వమంటున్నావా? నేను గెలిస్తేనే నువ్వు గెలవగలవంటున్నాను. నేను చేస్తానని నీకేంటి అంత నమ్మకం? 100 కోట్లు నేను తీయలేదని ఐటీ వాళ్ళతో మెయిల్ పంపించిన నీకు ఇది పెద్ద విషయం కాదు. అంబిసి. విషయం తెలిసి ఆయనే వచ్చి నన్ను కలిసే లోపు నేనే ఆయన్ని నా దగ్గరికి రప్పించాలి. దానికి 2 విషయాలు జరగాలి. ఏంటది? ఫస్ట్ బ్యాంక్ ఐటీ హెడ్తో మాట్లాడి సీసీటీవీని స్విచ్ ఆఫ్ చేయించండి. Peter cried out, saying,
Oh Lord! Save me! And Jesus said, "Come." Amen. Amen. యెహోవా మన కాపరి. You God gifted child. తీసుకో. ఇది నా చాలా లక్కీ బ్యాగ్. ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్. యా, వాట్సాప్ కాల్లో అందరూ కనెక్ట్ అయి ఉండాలి. బి అలర్ట్. Yeah, sure. I repeat, this is not a fire drill. Everyone come out. త్వరగా రండి. Everybody don't panic. Go to the entrance. Go, 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 go. త్వరగా రండి. మీరు టెల్లర్ ఏరియా చెక్ చేయండి. మీరు బ్యాక్ ఎండ్ ఆఫీస్ వెళ్ళండి. మీరు వెళ్ళి పవర్ రూమ్ చెక్ చేయండి. శిలకి చూసో. బ్యాగెట్ కి యాక్సెస్ కావాలి సార్. వస్తున్నా. వాల్ట్ లేదు. ఏంటి ఏంటి? ఇక్కడ వాల్ట్ లేదు. జోబులో చిల్లర లేదన్నట్టు చెప్తామండి బడి. వాల్ట్ ఎలా మాయమవుతుంది? అసలు అక్కడ ఏముంది? వుడెన్ వాల్, లోపల ఐరన్ వాల్స్ కూడా ఉన్నట్టున్నాయి. షిట్ గాయ్స్, ఇట్స్ అ ఫైర్ షీల్డ్. ఫైర్ అలారం ఆన్ అవ్వగానే వాల్ట్ ని అది కవర్ చేసేస్తుంది. సేఫ్ కే సేఫ్టీనా? ఆ దరిద్రం గురించి మాకేందుకు చెప్పలేదు? హే, ఫైర్ అలారం ప్లాన్ గురించి నాకు చెప్పారా? మీరు కొట్టుకోవడం ఆపి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. అలారం ఆఫ్ చేయాలి. అయితే ఆఫ్ చేద్దాం. రే బాబ్, ఆల్రెడీ సెక్యూరిటీ ఆఫీసర్స్ బయట ఉన్నారు. ఆఫ్ చేస్తే డౌట్ వస్తుంది. స్వాతి, స్విచ్ దగ్గరికి వెళ్ళు. క్విక్. ఓకే. వచ్చా. వాట్ నౌ? ఒక్క నిమిషం, మీరు ఈ ఏరియా కవర్ చేయండి, నేను అక్కడ వెళ్ళి చూస్తాను. రింగ్ అవుతున్న ఫైర్ అలారం టెంపోలో ఒక సౌండ్ కి ఇంకో సౌండ్ కి మధ్యలో 4 seconds గ్యాప్ ఉంది. బ్యాక్ అండ్ ఆఫీస్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సీఓ రూమ్ క్లియర్. ఎప్పుడు ప్రెస్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్తాను. పవర్ బాక్స్ చెక్ చేయాలి సార్. కాపీ దట్. నేను కూడా రెడీ. టెల్లర్ ఏరియా క్లియర్. అంటే రాబరీ ఇది కొంత బట్టి బ్యాగ్ నింపే. లోపల ఇంకో లాకర్ ఉందేంటి? ఇంకో లాకర్ ఉందా? ఏం జరుగుతుంది సేస్? హాఫ్ నాలెడ్జ్ అని ముందే చెప్పాలి కదా. మా బ్యాంక్ లో అలాంటి లాకర్ ఏం లేదు. ఏంటి ఇంతవరకు చెప్పింది మీ బ్యాంక్ లాకర్ గురించా? నాకెలా తెలుసు మీ రిజర్వ్ క్యాష్ ఇంత సేఫ్ గా ఉంచుతారని? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? శిలా ఎక్కడ? ఆ పాన్ ఖాతేజీ స్నేక్ ని వెతుకుతున్నాడు. బడి 2471 ట్రై చేయి. నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? తెలీదు, కానీ స్నేక్ క్యాబిన్ లో ఉన్న లాకర్ నెంబర్ అదే 2471. నొక్కు. సూర్యాగు, ఏమైంది? రాంగ్ అయితే యుల్ గెట్ స్టక్ ఇన్సైడ్. డోంట్ డూ ఇట్. ఏయ్, టైం లేని టైంలో భయపడతావు. ఆ కోడ్ రాంగ్ అయితే అంతే. బడ్డీ, తను కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు 2471 నొక్కు. కన్ఫ్యూజ్ కాదు, కాపాడుతున్నాను. సూర్య, డోంట్. హే, పిచ్చిదానిలో మాడుకో. 2471 నొక్కు సూర్య. సూర్య, దట్స్ ఇట్. ప్లాన్ డ్రాప్. యు స్టెప్పింగ్ అవుట్ రైట్ నౌ. స్టాప్ ఇట్. బడ్డీ, నేను నీ ప్లేస్ లో ఉంటే ఇంత ఆలోచించను. 2471 నొక్కు. సూర్య, డోంట్ టేక్ రిస్క్. ఫస్ట్ రాబరీ మిడిల్ డ్రాప్ చేయకూడదు. 2471 నొక్కు బడ్డీ. వాడు బయట ఉన్నాడు, నువ్వు లోపల ఉన్నావు. డోంట్. డబ్బు దొరికింది. ఫాల్స్ అలారం అయితే అందరినీ లోపలికి రమ్మని ఇన్ఫార్మ్ చేద్దాం. సరే సార్. అది నా చాలా లక్కీ అండ్ సెంటిమెంట్ బ్యాగ్. బాగా నచ్చినట్టుంది. What the hell? Hey, you! How dare you keep me locked inside? Huh? నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ అయి ఉంటే లోపల చచ్చిపోయేదని. అయినా బాగుండేది, దొంగముండే చచ్చి ఉండేది. అవును, కరెక్టే. సూర్య, మనీ ఎక్కడ? చెప్తాను. నా బ్యాగ్ ఎక్కడ? What happened, Janu? Why are you wet? Okay, all of you get back to your work. Go to your places.
సూర్య నాట్ యూ బడి రేపు ముంబై నుంచి మా బాస్ జానకి రామన్ వస్తున్నారు. దిస్ కేస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ నౌ. షీలా తనకి బాగా క్లోజ్. సో తప్పు చేసావా లేదా అన్నది పాయింట్ కాదు. సో బెటర్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద జడ్జ్మెంట్ డే. అంత బాబా చేతిలో ఉంది సార్. ఎస్ సార్. గాడ్ బ్లెస్ యూ. లెట్ హిమ్ సేవ్ యూ. Where the hell is the money? వేర్ ఇస్ ద బ్యాగ్? నా సెటిల్మెంట్ బ్యాగ్ అని ముందు చెప్పాను కదా. ఏది? ఇదిగో ఆ పిశాచి మళ్ళీ నిన్నేదంటే నాతో చెప్పు, దాని గొంతులో చెప్తా. దానికి వేరే వాడు ఉన్నాడు. ఉంటా. ఫస్ట్ ఏంటి పెంట? డబ్బు. दो 25 है बाबा. ఎప్పుడు కావాలి? రేపు 5:30కి. 7,25,00,000 కావాలి. ఇచ్చేద్దాం. మార్కెట్ నుంచే కదా తోడుకునేది. వాట్ ఐ విల్ టేక్ ఎక్స్పర్ట్ కమిషన్. 7.25 మాది, పైన ఎంత వచ్చినా మీది. ఏంటి డార్లింగ్ ఇది? 1% ఇవ్వడానికి ఏడుస్తుంటారు. నువ్వు ఓపెన్ కమిషన్ ఇస్తున్నావు. నువ్వు గోల్డ్ ఇన్సైడ్ సోర్స్ నుంచి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు అదే జరిగితే నీ లక్. రిటర్న్స్ ఫస్ట్ నా కంపెనీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. ఆ తర్వాత నీకు ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ 2.25 క్యాష్ ఈ డినామినేషన్లో కావాలి బాబా. మిగతా 5 కోట్లు ఈ అకౌంట్ పంపండి బాబా. ఇది ఆయన అకౌంట్ బడ్డీ. ఆ స్లిప్ వెనకాల ఉన్న అకౌంట్ నెంబర్ పంపించండి. అదెవరిది? బెన్నీది. ఈ 5 కోట్లు ఫస్ట్ బెన్నీ అకౌంట్కి వెళ్తే బ్యాంక్లో మనకు ఇష్యూస్ సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత కావాలంటే వద్దు. బెన్నీ చచ్చిపోయాడు కాబట్టి 5 కోట్లు డిడి తీసి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తానని చెప్పి ఆదికి ట్రాన్స్ఫర్ చేస్తావు. సింగిల్ ఎగ్ తో డబుల్ ఆమ్లెట్. గ్రేట్. ఈ బ్లాక్ టీతో డైరెక్ట్ గా గేమ్ ఆడలేం. షుగర్ లోకి మార్చాలి. చోటో చూడగా ఎవరు డబ్బులతో ఎవరు? ఏమైందిరా? అయ్యా ఆది మన ఎయిర్లైన్స్ కొనేసాడంటయ్యా. నేను నిన్ననే చంపేస్తున్నాడయ్యా. मार्केट क्रैश हो गया क्या? 7 साल के बाद मार्केट फिर टूटा. Market is heavily bleeding. In Dalal Street, it's bloodbath. People are losing 12 lakh crore rupees in one day. History repeats again. బాబా ఫోన్ నాట్ రీచబుల్. నేను వెళ్తున్నాను. బడ్డీకి చెప్పు. ఇదిగో నా బైక్కి. ఇది డెఫినెట్ మర్డర్ కేసు. సార్ కస్టమర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ బెన్నీ ఫ్యామిలీని రానివ్వండి. సార్ మీకు సూర్య మేళ సాఫ్ట్ కార్నర్ ఉంది అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది డెఫినెట్ మర్డర్ కేసు. పోలీసులు పిలవండి. మిస్టర్ సూర్య యు మే గో నౌ. సూర్య ఏమైంది? మార్కెట్ క్రాష్ అయింది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. 2K క్లోజ్ చేసేసారు. ఉన్న ఒకే ఒక్క హోప్ క్రాష్ అయిపోయింది. ఠాగూర్ సార్ స్పీకర్ ఆన్ చేయి. ఏమా అది ఎక్కడమ్మా? ఆయన షిప్పులు పట్టుకుంటే సీఈఓ దొరుకుతాడని నీకు తెలిసినప్పుడు మీ వాళ్ళని పట్టుకుంటే నువ్వు దొరుకుతావని మాకు తెలీదా? ఏమా? సార్ ఠాగూర్ సార్తో నువ్వు దాకో. నాన్న వచ్చేంత వరకు బయటికి రావద్దు. వెళ్ళు. పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుళ్ళ అయిపోయా. హలో, ఒక్క నిమిషం. మార్కెట్లో నా స్కిల్లో నీ లక్కు ఏదో ఒకటి వర్కౌట్ అయి ఉండాలి. కానీ రెండు వర్కౌట్ అయ్యాయి సూర్య. ఎలా? ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పా కదా. పక్కా బాబా 5 मिनट में मार्केट क्रैश होने वाला है. జస్ట్ క్రాష్ అయ్యే 5 minutes బిఫోర్ మొత్తం సెల్ కొట్టి బయటకు వచ్చేసా. బాబామా
థ్యాంక్ యూ సో మచ్ బాబా. నువ్వు ఇచ్చిన డినామినేషన్ లో 2.25 బాబుకి ఇచ్చేసా. మిగతా 5 బెన్నీ అకౌంట్ కి పంపించేసా. థ్యాంక్ యూ సో మచ్ బాబా. వాట్? గేమ్ మనదే, గేమ్ మనదే. సార్, ఎయిర్లైన్స్ నేమ్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ సెక్యూరిటీని తీయకుండా ఉంచాల్సింది సార్. స్కూల్లో నేను ఉండను కాబట్టి సెక్యూరిటీ అవసరం. నేను ఉన్నంత వరకు రామ్ని ఎవరేం చేయలేరు. దాట్స్ మై ప్రామిస్ టు ఆరాధ్య. నీకెలా? తను బెన్నీ సిస్టర్ ఫ్లోరా కదా, తనే నామినియా? నో సార్, షీ ఇస్ బెనీస్ వైఫ్ జెనిఫర్. కాదు, ఫ్రెండ్ కూడా. ఒకడిక్కడికి వచ్చి నా హస్బెండ్ సైన్ చేసి ఆయన అకౌంట్లో నుంచే డబ్బులు అడుగుతున్నాడు. ఎవరు? సూర్య అని ఒక బ్యాంక్ ఎంప్లాయ్. అన్నే ఫ్రెండా? తెలీదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని వీడే గైడ్ చేస్తాడంట. ఇప్పుడేం చేద్దాం వదినా? మన ప్లాన్లో చిన్న చేంజ్. బెన్నీ అకౌంట్కి రాబోయే డబ్బులన్నీ వీడి అకౌంట్ నుంచి డైవర్ట్ చేద్దాం. రేపేదనైతే ఈ ఫ్రాడే ఇరుక్కుంటాడు. అదంతా ఓకే, అతని అకౌంట్ యాక్సెస్ మనకెలా దొరుకుతుంది? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. వీళ్ళ స్కెచ్ ఆ 5 కోట్లతో ఆగలేదు. నా హస్బెండ్ అకౌంట్లో మిస్ అయిన 5 కోట్లు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాన్ని నేను తీసుకోవాలి. నాన్నా, నాన్నా, రామ్, వాడి ముందే వాడు కొడుకుని చంపేయండి రా. డాలీరా, జమా ఖర్చు డాలీ. ఏదో దెయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారేంట్రా? ఒక్క వెంట్రుక కూడా తీసుకెళ్లారు. బడే ఎండ్ టు ఎండ్ సర్వీస్ మా డబ్బులు ఎక్కడా? ఇదిగో బాబా. టచ్ అయ్యరా. ఆ కుక్కని ఇక్కడే వేసే. అది అది నీ కొడుకు ఇక్కడ ఉన్నట్టు తెలీదు. నాకు సర్ప్రైజే. సరే, నేను చేసిన తప్పే. నా కోపం రాకూడదా? ఏనుగు స్ట్రెంత్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదు. సిచ్యువేషన్ ఈజ్ ఇన్ కంట్రోల్. సర్ కెన్ కమ్ నౌ. ఎన్ని కట్టలు పెట్టిందో లెక్క చూడాలి. బట్టి ఇప్పుడు అంత టైం లేదు. ఎంత ఉంటే అంత అర్జెంట్గా వాల్ట్లో పెట్టాలి. వచ్చిన పని వదిలేసి ఏంటి సార్ ఇది? క్యాష్ బ్యాలెన్స్ షీట్ కూడా క్లియర్ గానే ఉంది. झूठ मत बोलो. नहीं, मैं Come on, tell us what you heard. ट्रस्ट में शीला सर का बिना बड़ा लेडू कानी रिस्क सेफ का लोपला पट पेटालिया नाडू लोपला मतलब वॉल्ट. డబ్బులు పెట్టు ఫాస్ట్గా. హలో, మన మాటలు ఆ స్పై వినేశాడు. వాడు స్నేక్ కి చెప్పేశాడు. దిస్ ఇస్ నాట్ లుకింగ్ గుడ్. వాళ్ళు వాట్ చెక్ చేసేలా ఉన్నారా? సరే, వచ్చేస్తాను. కీప్ మీ పోస్టెడ్. అలాగే నా కోట్ టీ షాప్ దగ్గర పంపించు. స్టే కనెక్టెడ్. పరిగెత్తకు రా పిచ్చి బాబా. లైన్లో ఉన్నావా లేదా? టెన్షన్గా ఉంది. ఒకవేళ మనం ఇరుక్కుంటే తప్పించుకోవడానికి ఏదైనా దారుందా? ఆది తన 5 కోట్లు తనకు అందే వరకు మనం కాపాడుతూనే ఉంటాడు. సో పానిక్ అవ్వకు, ఓకే? ఇది తీసుకెళ్ళి స్వాతి టేబుల్ కింద పెట్టి వెయిట్ చేయి. అండ్ నేను చెప్పినప్పుడు ఓకే. మరి నువ్వు? No. Give me your phone. Sir is coming. Copy that. ఐటీ హెడ్ వినట్లేదు. ఆల్రెడీ 20 minutes ఆఫ్ చేసినందుకే ఇష్యూ అయింది.
మళ్ళీ 10 మినిట్స్ అంటే బ్యాంక్ కస్టమర్స్ డేటాని మిస్యూజ్ చేస్తున్న విషయం మీడియాకి తెలిస్తే నీ జాబ్ పోతుంది కదా. ఐఎమ్ షూర్ యూ కెన్ రిస్క్ యువర్ 10 మినిట్స్ నౌ. గో అహెడ్. ఓకే సార్. Let's play. Okay. ವಾಲ್ಟ್ ಪಬ್ಲಿಕ್ ಟಾಯ್ಲೆಟ್ ಇಲ್ಲ ಶೀಲಾ, ಅದಕ್ಕೆ ಪ್ರೊಸೀಜರ್ ఉంది. పై నుంచి ఖండిపా అప్రూవల్ బడి ఫైర్ అలారం ట్రిగర్ చేయి. ఇంపార్టెంట్ అంటే నేను వస్తాను. ఓకే వెళ్ళండి. సెక్యూరిటీ బ్రీచ్ అవ్వలేదు. ఇది ఖచ్చితంగా ఇన్సైడర్స్ పనే. Close the shutters. We need to sweep this bank. Move, fast. Everyone leave your things and go out. Out. Both of you out. Go out. Everybody move outside. Out. I told you na Janu, these guys are up to something. It's always happy ending. Hello, excuse me. Go that side. Please move. Sheila, need to check your Go car. on. బడ్డీ ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదు. తెలీదా? ద బ్యాగ్స్ చెక్ చేయాలి. క్లోజ్ అయింది. ఎలా? బెన్నీ అకౌంట్ లో 5 crores మిస్ అయింది కదా, అది వచ్చేసింది. తన వైఫ్ వచ్చి అకౌంట్ క్లోజ్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. అది ఆదికి ట్రాన్స్ఫర్ చేయవలసిన అమౌంట్ ఆ అకౌంట్ లో మేమే వేసాం. వాట్? అది డైరెక్ట్ గా ఆది అకౌంట్ లో వేయకుండా వాడి అకౌంట్ లో ఎందుకు వేసావు? అది సింగిల్ డబుల్ ఆమ్లెట్ మ్యాటర్. ఇంతకీ తను ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆఫ్ కోర్స్ షీ లెఫ్ట్. ఐ థింక్ ఐ హావ్ హర్ నంబర్. బడి 5:30కి ఇంకా 2 minutes ఉంది. దొరికిపోయావురా చిన్న. అయ్యా ఈ డిఎంఏలే కడతాడు, అసలు కట్టడు. సార్ టైం 5:30 సార్. గేమ్ ఓవర్. $5 crores వచ్చేసే సార్. ఏం చేస్తున్నావు గుప్తా? అందులో బుల్లెట్స్ లేవు, వదిలే. అది నూరా నెల జీతం తీసుకునే వాడి దగ్గర నుంచి 5 కోట్లు రాబట్టావు అంటే నీ రేంజ్ ఏంటో తెలుస్తుంది. నువ్వు నాతో ఉంటే ఢిల్లీ ఒక ఊపు ఊపుతా. మరి నేనేం చెయ్యాలయ్యా? ముందు నువ్వు చెడ్డీ వేసుకో, లేదంటే చిలికి ఎగిరిపోద్ది. ఫిట్ జెట్. చిన్న బాబుని తీసుకుని బర్త్డేకి వచ్చి చాలా క్యూట్గా ఉన్నారా? అది డాక్యుమెంట్స్. యువర్ ఎయిర్లైన్స్. అనుకున్నది సాధించాం. థ్యాంక్ యూ. అతనెవరో తెలీదు, కానీ అతని చేతి మీద ఒక టాటూ ఉంది. డెవిల్. నువ్వెవరని నాకు ఇప్పుడు తెలిసింది. చేరాల్సిన చోటుకి చేరా. గుడ్ బాయ్. CM sir is on the way. Tight the security. డ్రాగన్ ని కలవడానికి ఎందుకు ఇంత కష్టపడాలి? ఏనుగే కదా పవర్ఫుల్. మనకు కావాలనుకున్న దాన్ని ఎదుటివాడు కాదనలేని ప్లేస్లో నిల్చోబెట్టి అడగాలి. సూర్యని చూద్దామా? ఒకడి గెలుపు ఇంకొకడికి ఓటమినిస్తుంది, కానీ నీ గెలుపే నా గెలుపైంది. బికాస్ వీఆర్ బోత్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. మేబీ నువ్వు నిజం చెప్పుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడివి కాదు కదా. నువ్వెవరిని కాపాడడం కోసం ఇదంతా చేశావో నాకు తెలుసు సూర్య. మీకు విషయం చెప్పాలి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని వెనకాల ఉండేది సూర్య కాదు, బెన్నీ వైఫ్ జెనిఫర్.
మీకు విషయం చెప్పలేదు. ఇలాంటి ఫ్రాడ్ చేస్తున్న వాడికి సపోర్ట్ చేస్తున్నారా? బెన్నీ చనిపోయిన రోజే తన వైఫ్ ఎవరన్నది నాకు తెలిసింది. నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని మా వైఫ్కి తెలుసు, సో ఆ అకౌంట్లో క్రెడిట్ చేయకు. కానీ నాకు అప్పుడు అర్థం కాని విషయం, అతని అకౌంట్లో నుంచి 5 కోట్లు కొట్టేయాల్సిన అవసరం తనకేంటి? వీళ్ళు అలాగా అప్పు తీర్చలేదు కానీ ఈ ల్యాండ్ అమ్మేసి మన డబ్బులు మనం తీసుకున్నాం. అవును కరెక్టే, ఇది మెయిన్ ఏరియా కాబట్టి మంచినట్టే వస్తుంది. ఈ ల్యాండ్ మా పేరు మీద రాయండి. బెన్నీ చేసిన అప్పుల నుంచి ఆర్ఫనేజ్ని కాపాడుకోవడానికి ఫ్లోరా జెనిఫర్లు నా ఫేక్ అకౌంట్ ద్వారా ఆ 5 కోట్లు కొట్టేశారని ఒప్పుకున్నారు. నన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసిన క్రైమ్ని కవరప్ చేసుకున్నారని నాకు అర్థమైంది. దానికి కారణం నేనే. నేను చెప్పిన ఆ అబద్ధమే. బెన్నీ నా క్లయింటే కాదు, ఫ్రెండ్ కూడా. తన ఆన్లైన్లో రమ్మి ఆడడం నుంచి మార్ట్గేజ్ లోన్ తీసుకోవడం వరకు అన్ని నన్ను అడిగే చేస్తాడు. కర్మ ఈజ్ అ బూమరాంగ్. ఐఎమ్ సారీ. మీరు ఆ డబ్బు తీసిన విషయం ఎవరికి చెప్పను. ఆ డబ్బు నాకు ఇచ్చేయండి ప్లీజ్. 3 నెలల తర్వాత అది మా దగ్గరకు వస్తుంది. మధ్యలో దాన్ని తీయడం వీలు పడదు. ఓ పక్క మా అమ్మ ప్రాబ్లంలో ఉందని చెప్తే డబ్బులు దాచిపెట్టి నాటకాలు ఆడతారా? అరొకటి సార్, బయట అప్పులలో ఉన్నారు సార్. అరొకటి మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. వాళ్ళు తెలీదు కానీ వీళ్ళని అప్పు తీరుస్తారు. ఒక్క పూట తిని నీ డబ్బు నీకు ఇచ్చేస్తామయ్యా. మమ్మల్ని ఈ నీడల నుంచి రోడ్డున పడేయకయ్యా. అప్పుడు నాకున్నవి 2 ఆప్షన్సే. వీళ్లే డబ్బు తీసేశారని ఆదితో చెప్పి నేను ఫ్రీ అవటం, లేదా ఇక్కడున్న 70 మంది కోసం ఆ డబ్బుని నేనే తెచ్చివ్వడం. 5 కోట్లు రెడీ చేయడానికి నా వల్ల వీలైనంత ట్రై చేస్తాను. ఒకవేళ ఆ ప్రాసెస్లో నేను ఫెయిల్ అయితే నన్ను క్షమించండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ 5:30కి ఆది అకౌంట్కి 5 crores ట్రాన్స్ఫర్ చేసేయండి. 5 crores వచ్చేసే సార్. అన్నీ తెలిసి నన్నెందుకు పరిగెత్తించావు? అందరూ నిన్ను నాకొచ్చిన ప్రాబ్లంలో చూశారు, కానీ నేను నిన్ను ఆపర్చునిటీలో యూజ్ చేసుకున్నాను. నో ఐఎమ్ ఇన్ ద ప్లేస్ వేర్ ఐ వాంట్ టు బి. నీకున్న స్కిల్కి నువ్వు నాతో ఉండాల్సిన వాడివి సూర్య. నాతో వచ్చాయి. వీళ్ళీ పిల్లల్ని కాపాడడానికి దొంగతనం చేసినా తప్పలేదనుకున్నారు. ఇక నుంచి కష్టాల్లో ఉన్న వారెవరికి ఆ థాట్ రాకూడదు. వాళ్ళందరి కోసం ఆ తప్పు నేను చేయబోతున్నాను. బ్యాంక్ లోపల నుంచి. యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. క్రైమ్ చేయగలిగే ధైర్యం ఉన్నవాడికి లక్ కలిసి వస్తుంది. ఎందుకంటే హీస్ రిస్కింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ క్రైమ్. అదే లక్ డోర్ని తెరిచే కీ. పర్లేదండి. పండు, నా లాంజరీ బుటీక్ లోన్ అప్లికేషన్ని క్విక్గా అప్రూవ్ చేయి. అది సరిపోదు. నీ మోడల్స్ అన్నీ వేసి చూపిస్తే అప్పుడు అప్రూవ్ చేస్తా.